జూబ్లీహిల్స్ రెహమత్ నగర్లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని, ఖచ్చితంగా హెల్మెట్ ధరించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. హెల్మెట్ లేని వాహనదారులకు ఉచితంగా హెల్మెట్ల పంపిణీ చేశారు. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ, ఏసీపీ పాల్గొన్నారు. వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించామని డీసీపీ రాహుల్ హెగ్డే అన్నారు. ఇక ఇదే అంశంపై డీసీపీతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. వాహనదారులు ట్రాఫిక్ పట్ల అవగాహన కలిగి ఉండాలంటూ జూబ్లీహిల్స్లోని రెహమత్ నగర్లో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాహనాలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ముఖ్యంగా హెల్మెట్ను ఖచ్చితంగా ధరించాలి, హెల్మెట్ లేని ప్రయాణం నేరం అంటూ కూడా ఇక్కడ కొంతమంది సహకారంతో ఫ్రీ హెల్మెట్లను కూడా పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మరి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అలాగే జూబ్లీహిల్స్లో ట్రాఫిక్ని మెరుగుపరచడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ మాట్లాడదాం. ప్రస్తుతం మనతో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే గారు ఉన్నారు. సార్, అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా జూబ్లీహిల్స్ పరిధిలో ఈ ట్రాఫిక్ సమస్యలు తీర్చడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఇప్పుడు ఫ్రీ హెల్మెట్లు ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం, ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించారు. సో ఎట్లా మనకు యాక్సిడెంట్స్ చూస్తే 2 వీలర్స్ యాక్సిడెంట్స్లో మ్యాక్సిమం యాక్సిడెంట్స్లో హెడ్ ఇంజరీతోనే ఎవరు యాక్సిడెంట్కి ఇదయ్యారో వాళ్ళు విక్టిమ్స్ చనిపోతున్నారు. ఈ హెడ్ ఇంజరీ మనకు హెల్మెట్ వేసుకోకుండా ఉంటే, లేదంటే ప్రాపర్గా వేసుకోకుండా ఉంటే, లేదంటే లో క్వాలిటీ హెల్మెట్స్ వేసుకుంటే అవుతున్నాయి. దీన్ని అవాయిడ్ చేయడానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రూల్ ఏమంటే బేసిక్ హెల్మెట్ వేసుకోవడము. హెల్మెట్స్ వేసుకుంటే డెఫినెట్లీ ఈవెన్ యాక్సిడెంట్ అయితే కూడా మేజర్ ఇంజురీ కాకుండా, లేదంటే డెత్ కాకుండా మనం అవాయిడ్ చేయవచ్చు. సో దానికోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాము. 2 వీలర్స్ అందరూ కూడా, బోత్ రైడరు, పిలియన్ రైడరు, వెనక కూర్చున్న వాళ్ళు కూడా ఇద్దరు కూడా హెడ్ గేర్ హెల్మెట్ వేసుకోవాలి. ఆ స్టాండర్డ్ హెల్మెట్టే వేసుకోవాలి. మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. చాలామంది హెల్మెట్ వేసుకున్న తర్వాత కూడా అది ఫిక్స్ చేసుకోరు. సో దాంతో కూడా ఇంపాక్ట్ అయినప్పుడు, కింద పడినప్పుడు హెల్మెట్ బయట వచ్చేసి హెడ్ హార్డ్ సర్ఫేస్కి హిట్ అయ్యి బ్లీడింగ్ ఇంజరీస్ అవుతున్నాయి. సో ఈరోజు ఈ అవేర్నెస్ క్యాంపెయిన్కి యంగ్ ఇండియన్స్ ఆర్గనైజేషన్ నుంచి ఈ ఫ్రీ హెల్మెట్స్ని స్పాన్సర్ చేశారు. సో ఎవరెవరికి హెల్మెట్ అవసరం ఉంది ఇక్కడ ఈ రెహమత్ నగర్ ఏరియాలో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అట్లనే మన కార్పొరేటర్ గారు కూడా ఈ ప్రోగ్రాంలో భాగవహిస్తారు. సో వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంటే జూబ్లీహిల్స్ పరిధిలో ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, ఇప్పుడంతా సమ్మర్ రాబోతోంది. సో ఈ ట్రాఫిక్ సిబ్బంది పనిచేస్తూ ఉంటారు, వాళ్ళకు కొంత ఇబ్బందులు అనేవి తలెత్తకుండా ఇప్పుడు రాబోయే సమ్మర్కు సంబంధించి కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? అవును, సమ్మర్ టైంలో మనకు ఆల్మోస్ట్ ఒక షిఫ్ట్ 8 అవర్స్ ఉంటుంది, ఇంకొక షిఫ్ట్ 10 అవర్స్ ఉంటుంది. సో దాంట్లో మన ట్రాఫిక్ సిబ్బంది కంటిన్యూస్గా ఎండలో ఉండడము కొంచెము కష్టకరమని, సో దానికి కూడా మనము వాళ్ళకి కావాల్సిన ఓఆర్ఎస్ ప్లస్ ఈ మజ్జిగ అట్లాంటిది అరేంజ్ చేయడం, అన్ని పోలీస్ స్టేషన్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. అట్లనే వాళ్ళకి రెగ్యులర్గా హెల్త్ చెకప్ కూడా చేపిస్తున్నాము. వాళ్ళకి ఇబ్బంది ఉన్న వాళ్ళ కన్సర్న్ ఇన్స్పెక్టర్స్ కూడా చెప్పుకుంటున్నారు. దానికి కూడా ఈ రొటేషన్ బేసిస్ మీద అందరికీ హార్డ్ డ్యూటీ రొటేషన్ బేసిస్ మీద వచ్చేలాగా కూడా చూసుకుంటున్నాం. ఏసీపీ గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? మీ ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మా డీసీపీ గారు ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేద్దాం, అవేర్నెస్, హెల్మెట్ అవేర్నెస్. దానిలో భాగంగా చాలామంది హెల్మెట్ లేకుండా ధరించకుండా ప్రయాణం చేసిన చాలామంది రీసెంట్ చనిపోవడం జరిగింది. అట్లా ప్రాణాలు విలువ తెలుసు కాబట్టి సార్ ఒక యంగ్ ఇండియా వారి సహకారంతో మనం కార్యక్రమం చేస్తున్నాం. ఇక్కడ ఉన్న లొకాలిటీలో ఇక్కడ కార్పొరేటర్ గారు కూడా, సిఎన్ రెడ్డి గారు కూడా వచ్చారు. అతను కూడా ఇక్కడున్న ప్రజలందరూ మొబిలైజ్ చేశాడు. వీళ్ళందరూ కూడా మెసేజ్ పోవాలని మేము కోరుకుంటున్నాం. గ్రౌండ్ లెవెల్లో మీరు చూస్తూ ఉంటారు కదా, గ్రౌండ్ లెవెల్లో ట్రాఫిక్ పరమైనటువంటి సమస్యలను, ఎక్కడెక్కడ సిగ్నల్స్ వ్యవస్థల దగ్గర ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? మేము అందుకనే స్టడీ చేస్తున్నాం. మా టైగర్ సార్ కూడా, అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ సార్, అదే సిపి సార్ కూడా చెప్పారు. దాని ప్రకారం ప్రతి ఒక్క సెంటర్ కూడా పోయి మేము ఎగ్జామిన్ చేసుకొని దాని ప్రకారం ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ లోకల్ కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ సమస్యలు పరిష్కారం చేస్తాం. సో అది ఇవాళ కార్యక్రమాన్ని ట్రాఫిక్ మీద అవగాహన కల్పించడం కోసం ముఖ్యంగా ఎవరైతే వాహనదారులు హెల్మెట్ లేనటువంటి ప్రయాణం చేస్తుంటారో హెల్మెట్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ లేని వారికి ఉచితంగా హెల్మెట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది యంగ్ ఇండియా సంబంధించినటువంటి నిర్వాహకుల ద్వారా. అలాగే జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సిగ్నల్స్ రాబోయే సమ్మర్కు సంబంధించి ఎటువంటి ఇబ్బందులను తలెత్తకుండా అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల మొత్తాన్ని కూడా పరిష్కరిస్తామంటూ కూడా ట్రాఫిక్ పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అమర్నాథ్తో రత్నకుమార్, జూబ్లీహిల్స్.